హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి తన తమ్ముడు శివని ఒక హోటల్కి తీసుకువెళ్తుంది. టిఫిన్ పెడుతూ భూమి టెడ్డీ బేర్ని చూసి తన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది. శివ భూమిని అడుగుతాడు, అక్క, నువ్వు టిఫిన్ మీ ఇంటికి తీసుకువెళ్ళి పెట్టకుండా ఇక్కడ నాకు టిఫిన్ పెడుతున్నావెందుకక్క? మీ నాన్నగారు నన్ను చూసి తిడతారా? నన్ను ఇంటికి రానివ్వరా అని అడుగుతాడు శివ. లేదు శివ, నేను చెప్తే మా నాన్న ఏ పనైనా చేస్తారు, కానీ మా నాన్న పక్కన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసి గురించి తలుచుకొని కాస్త నీ విషయంలో భయంగా ఉంది. ఇప్పటికే నా వల్ల నువ్వు అమ్మా నాన్నని కోల్పోయావు. ఇంకా నిన్ను కూడా నేను కోల్పోవాలనుకోవటం లేదు. ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే నీకు మిగిలున్నాను. అలాంటిది నిన్ను చూసుకోకపోతే ఇంక నా జీవితం వేస్ట్ శివ. అందుకే నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలి, అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలి. నిన్ను అలా చూడాలి అంటే నువ్వు ఒకరింటికి వెళ్ళాలి అని అంటుంది భూమి. ఏంటి, ఒకరింటికా? ఎవరక్కా అని అడుగుతుంది. అంతా ఇప్పుడు చెర్రీ వచ్చి చెప్తాడు. చెర్రీకి కాల్ చేశానులే అని అంటుంది భూమి. చెర్రీ అప్పుడే ఆ హోటల్కి రీచ్ అవుతాడు. భూమి, ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పావు, ఏమైంది అని అడుగుతారు. చెర్రీ, వీడు శివ. నేను అరకులో మా అమ్మా నాన్న దగ్గర పెరిగాను కదా, వాళ్ళ కొడుకు. వీడికి ఇప్పుడు ఎవ్వరూ లేరు, నేను తప్ప. కాబట్టి మన ఇంటికి తీసుకువెళ్దామంటే అపూర్వ పిన్ని గురించి నీకు తెలుసు కదా, అందుకే వద్దనిపిస్తోంది. కాబట్టి నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో నన్ను గగన్ గారింటికి నువ్వు ఎలా అయితే తీసుకువెళ్ళావో ఇప్పుడు మా తమ్ముడిని కూడా అలాగే తీసుకువెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. భూమి, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య ఇంటికి నీ పేరు చెప్తే రానిస్తాడా అని అంటారు. అందుకే చెర్రీ నీకు కాల్ చేసి పిలిపించాను. నా పేరు చెప్పకుండా నువ్వు శివని ఆయన ఇంటికి తీసుకువెళ్ళి కొద్ది రోజులు ఆయనతో ఉండేలా చేయాలి, ప్లీజ్ చెర్రీ అని అడుగుతుంది భూమి. ఇంకా సరే చెప్తాడనమాట చెర్రీ. ఇది ఇలా ఉండగా అపూర్వ కార్లో ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. అసలు ఎవడు వాడు? వాడి చేతిలో ఒక టెడ్డీ బేర్ ఉంటుందా? ఆ టెడ్డీ బేర్లో వీడియో రికార్డర్ ఉందా? ఎవడు వాడు? ఎలా ఉంటాడు? ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి రోడ్డుపై వెళ్తూ కొంతమందిని అడుగుతూ ఉంటుందన్నమాట అపూర్వ. రేయ్, మీరు చేతిలో ఒక టెడ్డీ బియర్ సంచి ఉన్నవాడిని చూసారా? వాడు చూడ్డానికి కాస్త అమాయకంగా ఉంటారంట, తెలుసా అని అడుగుతుంది అపూర్వ. లేదు మేడం, మేము అలాంటి వాడిని చూడలేదు అని చెప్తారు. అపూర్వ తన రౌడీలకి చెప్పి ఇంకా మొత్తం అన్ని ప్లేసుల్లో చేతిలో టెడ్డీ బియర్ ఉన్నవాడు ఎక్కడా అని చెప్పి వెతికించమని చెప్తుంది. కానీ ఎంతమందిని అడిగినా ఎవరూ చూడలేదనే చెప్తారు. అయినా చేతిలో టెడ్డీ బియర్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటే వాడు ఖచ్చితంగా భూమి తరపు వాడే అయ్యుంటాడు. చిన్నప్పటి నుండి భూమి అరకులో పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వాడు అక్కడికి సంబంధించిన వాడే అయ్యుంటాడు. తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకుంటా అని ఇంటికి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ కార్ దిగి ఫోన్ మాట్లాడుతుంటే శివ గగన్ పర్స్ కొట్టేయడానికి ఒక డ్రామా వేస్తాడు. గగన్ వెంటనే శివని పట్టుకొని, ఎవరు నువ్వు, ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడే వచ్చిన చెర్రీ భూమి తమ్ముడు శివని పట్టుకొని కావాలనే ఫేక్గా కొడుతూ, ఎందుకు దొంగతనం చేసావురా, ఎందుకు అని అడుగుతారు. ఇంకా వెంటనే భూమి తమ్ముడు శివ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సార్, నేను అమ్మ చెల్లి ఈ ఊరు వచ్చేసాం సార్. మా నాన్న మమ్మల్ని వదిలేసి ఒక ఆంటీని పెళ్లి చేసుకున్నాడు సార్. అప్పటి నుండి మేము అనాథలం అయిపోయాం సార్. అందుకే చదువుకోవడానికి, కడుపు నిండడానికి దొంగతనాలు చేస్తున్నాను సార్ అని చెప్తారు శివ. ఒక్కసారిగా గగన్కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. పాపం వెంటనే కనెక్ట్ అయిపోతాడనమాట గగన్. శివ, నువ్వు నాతో పాటు నా ఇంటికి వస్తావా? నిన్ను బాగా చదివిస్తాను. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ నేను దొంగతనం అనే మార్గం ఎంచుకోలేదు, చదువు అనే ఒక గొప్ప మార్గాన్ని ఎంచుకున్నాను. నువ్వు కూడా అలాగే సరైన దారిలో వెళ్ళాలి. నాకు ఎవరు చేయూత ఇచ్చి సహాయం అందించలేదు, కానీ నీకు నేనున్నాను. నిన్ను బాగా చదివిస్తాను. రా, మన ఇంటికి వెళ్దాం. ఇకపై నీకెవ్వరూ లేరనుకోవద్దు, నీకు నేనున్నాను, సరేనా? రే చెర్రీ, నేను శివని ఇంటికి తీసుకువెళ్తానురా అని అంటారు గగన్. అయ్యో అన్నయ్య, నాకు కావాల్సింది కూడా అదే కదా అని అంటాడు చెర్రీ. ఏంటి అని అడుగుతారు గగన్. ఏం లేదన్నయ్య, నువ్వు చాలా మంచివాడు అని చెప్తున్నాను అని అంటాడు చెర్రీ. సరే, నేను ఇతో తర్వాత మాట్లాడతాను, ముందు తన ఇంటికి తీసుకువెళ్తాను అని గగన్ అలా ఇంకా శివన్ తీసుకువెళ్తుంటే, హే బాబు, ఇదిగో ఆ పక్కన పడేసావు చూడు నీ బ్యాగ్ టెడ్డీ బేర్, తీసుకో అని అంటాడు చెర్రీ.
థ్యాంక్ యూ సార్ అని చెప్పి అలా ఇంకా టెడ్డీ బేర్ బ్యాగ్తో గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు భూమి తమ్ముడు శివ. గగన్ శివని ఇంటికి తీసుకువచ్చి శారదకి పరిచయం చేస్తారు. అమ్మా, తన పేరు శివ. అయిన వాళ్ళు ఎవరూ ఈ ఊర్లో లేరు. ఆకలి కోసం, చదువు కోసం దొంగతనాలు చేస్తున్నాడు. అందుకే మన ఇంటికి తీసుకువచ్చాను. చూడు శివ, ఇది నీ ఇల్లే అనుకో, కంఫర్టబుల్గా ఉండు, సరేనా అని అంటారు. థ్యాంక్ యూ సార్, మీలాంటి మంచివారి గురించి పుస్తకాల్లో చూడడమే తప్ప ఎప్పుడు బయట చూడలేదు. మీరు దేవుడు సార్ అని అంటారు పాపం శివ. శివ, నీ చేతిలో టెడ్డీ బేర్ ఉంది కదా, నేను అది తీసుకోవచ్చా అని అడుగుతాడు గగన్. అయ్యో తీసుకోండి సార్ అని చెప్పి ఆ టెడ్డీ బేర్ని గగన్కి ఇస్తారు భూమి తమ్ముడు శివ. ఆ టెడ్డీ బేర్ని చూడగానే గగన్కి సిరిమువ్వే గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు అలాంటి టెడ్డీ బియర్లోనే నేను సిరిమువ్వని కాపాడాను కదా అని చెప్పి ఆ టెడ్డీ బియర్ వైపు ప్రేమగా చూస్తూ పాపం ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు గగన్. ఇంకా శారద అలా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. అమ్మా, ఈ టెడ్డీ బియర్ అచ్చం అని అంటారు గగన్. తెలుసులేరా, వెళ్ళు, నీ రూమ్కి తీసుకువెళ్ళు. బాబు, నువ్వు ఆ రూమ్లో ఉండు అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ ఆ టెడ్డీ బియర్ని తీసుకొని అలా తన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకొని, సిరిమువ్వ, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నా కోసం ఎదురు చూస్తున్నావా, అసలు నేననేవాణ్ణి నీకు గుర్తున్నానా, నేనెవరో నీకు తెలుసా అని ఆ టెడ్డీ బేర్తో మాట్లాడుతూ ఉంటాడు గగన్. ఇటువైపు ప్యారలర్గా భూమి గగన్తో మాట్లాడుతున్నట్టు, గగన్ బావా, నేనే ఆ సిరిమువ్వనని నీకు తెలీదు, కానీ నా తమ్ముణ్ణి నాలాగే మీ ఇంట్లో ఉండనిస్తున్నాను. మా తమ్ముణ్ణి మీరు కంటికి రెప్పలా చూసుకుంటారని నాకు తెలుసు. నాన్నకి చెప్పిన విషయం మీకు చెప్పాలనిపిస్తుంది, నేనే మీ సిరిమువ్వనని చెప్పాలనిపిస్తుంది, కానీ ఇప్పట్లో చెప్పలేను. నా పరిస్థితి అలాంటిది. అన్ని విషయాలు సర్దు మణిగాక, శారద అత్తయ్య, కృష్ణప్రసాద్ మావయ్య సమస్య ఒక కొలిక్కి వచ్చాక, మన మధ్య అపార్థాలు తీరాక, అప్పుడు నా మనసులో మాట, నేనే మీ సిరిమువ్వనని మీకు చెప్తాను గగన్ గారు అని పాపం భూమి కూడా అలా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ ఇంటికి రీచ్ అవుతాడు. భూమిని గార్డెన్లోకి తీసుకువెళ్ళి, భూమి, నువ్వు చెప్పినట్టు మీ తమ్ముడు శివని నేను గగన్ అన్నయ్య ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటాడు చెర్రీ. థ్యాంక్ యూ చెర్రీ, శివని గగన్ గారి ఇంట్లో డ్రాప్ చేశావు, లేకపోతే వాడు పాపం చాలా అమాయకుడు, ఇక్కడ బ్రతకలేడు. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ అని అంటుంది భూమి. ఇదంతా దొంగతనంగా అపూర్వ వినేస్తుంది. ఇది ఇలా ఉండగా పోలీస్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర దగ్గరికి వెళ్తారు. శరత్ చంద్ర వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, చెప్పండి ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన మాటలు నిజమేనా? మరి నా శోభని చంపింది ఎవరు అని గట్టిగా అడుగుతారు శరత్ చంద్ర. ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్, సార్, నా దగ్గర ప్రెజెంట్ సాక్ష్యాలు లేవు, కానీ మీకు నేను చెప్పేది నిజం సార్. మీ శోభాచంద్ర గారిని చంపింది ఎవరో కాదు, మీ సెకండ్ వైఫ్ అపూర్వ అని అంటారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ని కొత్తడానికి చెయ్యెత్తుతాడు శరత్ చంద్ర. ఇన్స్పెక్టర్, మీరు ఎందుకు ఇదంతా చెప్తున్నారో నాకు తెలీదు, కానీ ఇది నేను నమ్మశక్యంగా కూడా నాకు లేదు. ఎందుకంటే నా శోభని అపూర్వ చాలా అపురూపంగా సొంత అక్కలా చూసుకుంది. అలాంటి తను ఎందుకు చంపాలనుకుంటుంది? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు. సార్, నేను సాక్ష్యం కోసమే వెతుకుతున్నాను సార్, ఖచ్చితంగా వెతికాక ఫస్ట్ మీ దగ్గరికే తీసుకొస్తాను అని అంటారు. అలాంటప్పుడు ఈ విషయాన్ని నాకు చెప్పకుండా ఉండాల్సింది. సాక్ష్యం తీసుకువచ్చిన తర్వాతే నేను నమ్ముతాను ఇన్స్పెక్టర్ అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. అపూర్వ చాలా అజ్ఞానపు గోడని శరత్ చంద్ర చుట్టూ కట్టేసింది. ఈయన ఆవిడ్ని గుడ్డిగా నమ్ముతున్నారు. ఎలా అయినా ఆ అబ్బాయి శివని ఖచ్చితంగా పట్టుకోవాలి. వెతికి పట్టుకొని ఆ వీడియోని శరత్ చంద్ర గారికి చూపించాలి. అప్పుడు ఆయన నిజాలేంటో తెలుసుకుంటారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా చెర్రీ నక్షత్ర దగ్గరికి వస్తాడు. హాయ్ నక్షి డార్లింగ్ అని అంటారు. రేయ్, ఏంట్రా అలా పిలుస్తున్నావు? నక్షి డార్లింగ్ ఏంట్రా అని అడుగుతుంది నక్షత్ర. హలో, మన సాంప్రదాయం ప్రకారం భర్తని రే అనకూడదు. అంతకు ముందంటే నేను నీ బావని అనొచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను ఏవండి అని పిలవాలి అని అంటాడు చెర్రీ. ఏంటి, నేను ఏవండి అని పిలవాలా? అది కలలోనే, నిజంగా అవ్వదు. అయినా ఏంట్రా, ఏదో నాపై ప్రేమున్నట్టు తాళి కట్టేశావు అని అడుగుతుంది నక్షత్ర. చూడు నక్షి, నిజంగా నీపై నాకు ప్రేమ ఉంది డార్లింగ్, అందుకే నీ మెల్లో తాళి కట్టా.
ముందే చెప్పాను కదా అని అంటాడు చెర్రీ. అవునా, నాపై ప్రేముందా? ఆగు ఆగు నీ పని చెప్తానని చెప్పి ఇంకా ఒక వాటర్లో ఫుల్గా కారం కలిపి తీసుకువస్తుంది నక్షత్ర. ఏది, నాపై ప్రేముందన్నావు కదా, తాగరా, దీన్ని తాగు, అప్పుడు నమ్ముతాను నీకు నాపై ప్రేముందని అని అంటుంది నక్షత్ర. ఏంటి, ఇది తాగితే నమ్ముతావా అని అంటాడు చెర్రీ. అవును అని మనసులో ఇప్పుడు ఇప్పుడు నా ట్రీట్మెంట్ షాక్ స్టార్ట్ అయింది. వాడు ఖచ్చితంగా తాగడు, తాగకుండా నాపై అరుస్తాడు. అప్పుడు నేను ఏడుస్తూ డాడీ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి వీడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడని డాడీకి చెప్తాను. ఇలా రోజు చేస్తే ఏదో ఒక రోజు డాడీకి విసిగొచ్చేసి మా ఇద్దరికి డివోర్స్ ఇప్పించేస్తారు. అదే కదా నా ప్లాను అని మనసులో అనుకుంటుంది నక్షత్ర. కానీ చెర్రీ మాత్రం ఫుల్గా కారం కలిపి ఉన్న ఆ గ్లాస్ నిండా వాటర్ని తాగేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఇంకా ఫుల్ గ్లాస్ తాగేసి నక్షత్ర చేతిలో పెట్టి, చూడు నక్షత్ర, నేను ఒకప్పుడు భూమిని ప్రేమించాను కరెక్టే, కానీ తర్వాత ఎప్పుడైతే గగన్ అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నానో అప్పటి నుండి నేను డ్రాప్ అయిపోయాను. కానీ నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నా భార్య అయిన తర్వాత నీపై ఇంకా ప్రేమ పెరిగింది. ఇప్పటికైనా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను, ఎదురు చూస్తాను అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నక్షత్ర. ఏంటి, నిజంగా వీడు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడా? నేను చెప్పగానే అలా ఎలా తాగేశాడు అని షాక్లో ఉండిపోతుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా అపూర్వ రౌడీలకి ఫోన్ చేసి, రేయ్, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. గగన్ గాడి ఇంటికే ఈ భూమి వాళ్ళ తమ్ముడు వెళ్ళాడంట. వాడి చేతిలో టెడ్డీ బియర్ ఉండాలి కాబట్టి వాడి రూమ్ మొత్తం సీక్రెట్గా వెళ్ళి టెడ్డీ బియర్ని వెతకండి. వాడిని ఏమీ చెయ్యొద్దు. వాడినేమైనా చేస్తే ఖచ్చితంగా గగన్ గాడికి డౌట్ వస్తుంది. వాడికి ఒక్కసారి డౌట్ వస్తే చాలు నా ప్రాణాలు తీసేస్తాడు. కాబట్టి మూడో కంటికి తెలియకుండా వెళ్ళి ఆ టెడ్డీ బేర్లో ఉన్న వీడియో రికార్డర్ని తీసుకొని వెంటనే వెనక్కి వచ్చేయండి. అర్థమైందా? మీరు ఎంత అడిగినా డబ్బులు ఇస్తాను అని అంటుంది అపూర్వ. ఓకే ఓకే మేడం అని చెప్పి ఇంకలా నైట్ అయ్యేసరికి రౌడీలు గగన్ ఇంటి చుట్టుపక్కల మొత్తం కాపలా కాస్తూ ఎప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా గగన్ శివ దగ్గరికి వచ్చి, శివ, భోజనం చేశావా అని అడుగుతారు. ఓ, కడుపు నిండా చేశాను సార్ అని అంటారు. అవును శివ, నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు అని అడుగుతారు గగన్. సార్, మాకు అన్యాయం జరిగింది కదా సార్, అందుకే నేను పోలీస్ అయ్యి న్యాయం చేయాలనుకుంటున్నాను అని అంటాడు శివ. హో, పోలీస్ అవ్వాలనుకుంటున్నావా? ఓకే, మంచి లక్ష్యమే. నేను నిన్ను చదివిస్తాను. రేపే మనం కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుందాం. చాలా లేట్ అయింది, నిద్రపో అని చెప్పి అలా ఇంకా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అపూర్వ పెట్టిన రౌడీలు అలా ఇంకా మొత్తం వచ్చి శివ రూమ్ని వెతుకుతూ ఉంటారు. ఎక్కడ టెడ్డీ బియర్ కనిపించదు. ఇదేంటి, టెడ్డీ బియర్ కనిపించడం లేదు, మేడం చెప్పారు కదా అని చెప్పి ఇంకా సీక్రెట్గా వెతుకుతూ ఉంటే అప్పుడే శివ వెంటనే లైట్ వేసేసరికి అక్కడ రౌడీలు ఉంటారు. కాపాడండి కాపాడండి అని అరిచేసరికి ఇంకా వెంటనే గగన్ శివ దగ్గరికి వస్తాడు. రే, ఎవర్రా మీరు అని అడిగేసరికి ఇంకా అలా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట రౌడీలు. వెంటనే ఆ రౌడీలు అలా వెళ్ళిపోయేసరికి గగన్ షాక్ అవుతాడు. అయినా రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు? ఏమైంది శివ, నువ్వు నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా అని అడుగుతారు గగన్. సార్, అంటే అంటే అని తడబడుతూ ఉంటాడు శివ. చూడు శివ, నువ్వు నీ మనిషిని అనుకో. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అర్థమైందా అని అంటారు. సార్, సారీ సార్, మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. సార్, నేను మా అక్కని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను సార్. మా అక్కని చిన్నప్పుడు టెడ్డీ బియర్లో పెట్టి ఒకరు కాపాడారు సార్. అది ఎవరో తెలియదు సార్, కానీ మా అక్క అని చెప్పి జరిగిందంతా భూమి స్టోరీ చెప్తాడనమాట గగన్కి శివ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అంటే నా సిరిమువ్వ గురించే చెప్తున్నారా? చూడు, నీకు ఆ టెడ్డీ బేర్ ఎక్కడ దొరికింది, అంటే తను ఎక్కడ పడిపోయింది అని అంటారు. సార్, రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర సార్ అని అంటాడు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. అంటే నువ్వు మా సిరిమువ్వ తమ్ముడు అనమాట. మరి ఎక్కడుంది నా సిరిమువ్వ, ఎక్కడుంది? చెప్పు శివ అని అడుగుతారు గగన్. సార్, మా అక్క పేరు సిరిమువ్వ కాదు సార్, మా అక్క పేరు భూమి అని చెప్తాడు శివ. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. వాట్, మీ అక్క పేరు భూమియా అని అంటారు. అవును సార్,
కావాలంటే ఇది చూడండి అని చెప్పి ఆ టెడ్డీ బేర్ని తీసుకువచ్చి ఆ లోపల ఉన్న వీడియో రికార్డర్ని చూపిస్తాడు శివ. ఆ వీడియోని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. అంటే శోభాచంద్ర గారిని చంపింది అపూర్వనా? ఇంత క్రూరంగా అపూర్వ ఆవిడ్ని చంపి ఫ్యాక్టరీని కృష్ణప్రసాద్తో తగలబెట్టించిందా? ఈ నిజాన్ని వీళ్ళు ఇన్ని రోజులు దాచారా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇప్పుడు అర్థమైంది ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటో. ఇప్పుడు బాగా అర్థమైంది. శివ, నువ్వేమీ కంగారు పడద్దు, ఇంకా నేను చూసుకుంటాను అని గగన్ ఒక మంచి ప్లాన్తో రెడీగా ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చెర్రీ, నక్షత్రల సత్యనారాయణ వ్రతమైతే జరిపించడానికి సిద్ధమైపోతారు ఫ్యామిలీ మెంబర్స్. నక్షత్ర మాత్రం డల్గా ఉంటే ఇంకా చెర్రీ వాళ్ళందరూ కూర్చొని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు ఇంటికి. అలా ఇంకా చెర్రీ, నక్షత్రాల సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్ని చూడగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అలా ఇంకా చాలా స్టైలిష్గా గాగుల్స్ పెట్టుకొని గగన్ ఇంటి లోపలికి వస్తారు. భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు గగన్. రేయ్, ఎంత ధైర్యంరా నీకు, నా భూమి దగ్గరికి వస్తావా అని అడుగుతారు శరత్ చంద్ర. హలో శరత్ చంద్ర, కూల్. ఏంటి, ఎందుకంత మండిపడుతున్నావు? నేను నిన్ను కలవడానికి రాలేదు, భూమిని కలవడానికి వచ్చాను అని అంటాడు గగన్. అపూర్వ, నీకెంత ధైర్యంరా, భూమిని కలవడానికి వస్తావా? బావా, చూసావా వీడు అని అంటారు. అపూర్వ, నీతో కూడా మాట్లాడాలి అపూర్వ. ఓ సారీ, ఇప్పుడు నిన్ను పేరు పెట్టి పిలవకూడదు కదా. అపూర్వ చిన్నత్తయ్య అని అంటాడు గగన్. రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అడుగుతుంది అపూర్వ. నేనేమి మాట్లాడిన అపూర్వ, నీకు ఒకే ఒక్క వస్తువు చూపిస్తాను, అప్పుడు నీకే అర్థమవుతుంది అని తన సూట్లో నుండి ఆ వీడియో రికార్డర్ని ఇలా చూపిస్తాడనమాట గగన్. ఒక్కసారిగా వణికిపోతుంది గజ అపూర్వ. భూమితో మాట్లాడినా లేకపోతే అని అడుగుతాడు గగన్. బావా, వాడేదో మాట్లాడతానంటున్నాడు కదా, మాట్లాడుకోని బావా, మనకెందుకు, అయినా భూమి గురించి మనకు తెలుసు కదా, వదిలే బావా అని కంట్రోల్ చేస్తుంది. అపూర్వ, నువ్వు కూడా ఏంటి అని అడుగుతారు శరత్ చంద్ర. చెప్తుందిలేండి, ముందు నేను భూమితో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి భూమిని ఇంకా పక్కకి తీసుకువస్తాడు గగన్. ఏంటి, మీరు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది భూమి. వెంటనే పాపం భూమిని హక్ చేసుకుంటాడు గగన్. నువ్వు నాకు కేవలం మొన్ని మధ్య పరిచయమైన భూమి శరత్ చంద్రం అనుకున్నాను, కానీ చిన్నప్పుడు నేను ప్రాణం పెట్టి కాపాడుకున్నా నా సిరిమువ్వని తెలుసుకోలేకపోయాను మువ్వ అని అంటారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. చూడు భూమి, నువ్వు భూమి డాటర్ ఆఫ్ శరత్ చంద్ర అయితే నిన్ను పెళ్లి చేసుకోకుండా మర్చిపోవడానికి ప్రయత్నించేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. ఎప్పుడైతే నువ్వు నా భూమివి, నువ్వు నా సిరిమువ్వవి, నువ్వు నేను కాపాడుకున్న ప్రాణానివని తెలిసిన తర్వాత, అసలు శోభా చంద్ర గారు ఎలా చనిపోయారో తెలిసిన తర్వాత నిన్ను నేను వదులుకోవాలనుకోవటం లేదు. నిన్ను పెళ్లి చేసుకొని శరత్ చంద్రకి ఎలా అయినా అసలైన నేరస్తురాలు ఎవరో తెలిసేలా చేస్తాను. మన ప్రశ్నలకి సమాధానం తీసుకువస్తాను. ఇన్నాళ్ళ మన నిరీక్షణకి ఖచ్చితంగా జవాబుని చెప్తాను భూమి, చెప్తాను అని భూమిని హక్ చేసుకొని పాపం ప్రేమగా చెప్తాడు గగన్. భూమి గగన్ తన సిరిమువ్వని తెలుసుకున్నాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.